తమలాపాకు నెమలి సోకు తమలాపాకు నెమలి సోకు అటువైపు ఇటువైపు సొగసే నీకు ఇక చాలు అతిగా మరి పొగడం మాకు పలుకే చిలకా పలుకు ఇదిగో పిలగో వద్దకు రాకు తమలాపాకు నెమలి సోకు. హలో అండ్ వెల్కమ్ టు హలో మొండి మొగుడు పెంకి పెళ్ళాం. హలో సునీతక్క ఎలా ఉన్నావే? బాగున్నానే. ఏముంటుంది, ఈరోజు వంకాయ పులుసు చేశాను. నేను ఇగో నా మొగుడు మాట్లాడుతాడు. ఇస్తున్నాను. ఏరు సునీతక్క ఇవాళ మా ఇంటికి రాలేదు పనికి? ఏ సునీతక్క నువ్వు ఆ సునీతక్క నా సారీ మా అక్క సారీ నేను పని మనిషి ఏమో అనుకున్నా. తెలుసు కదే, వాడు ఊరికే ఇన్సల్ట్ చేస్తా ఉంటాడు. అక్క సునీతక్క ఫోన్ పెట్టే అక్క మాట్లాడాలి. సునీత వీడు కొంచెం ఎక్కువ చేస్తున్నాడు, మళ్ళీ ఫోన్ చేస్తా. మా మమ్మీ ఫోన్ చేస్తుంది. మమ్మ అమ్మా అత్తమ్మా అత్తమ్మా నీ కూతురికి మోషన్స్, నేను హాస్పిటల్ తీసుకెళ్ళేసి వస్తా. ఇప్పుడు మాట్లాడలేదా? పెట్టే ఫోన్ ఇవ్వండి. ఫోన్ ఇవ్వండి. ఇస్తానండి, మా వాళ్ళకి కూడా ఫోన్ చేసి మాట్లాడతానంటే ఇస్తానండి. మీ వాళ్ళకంటే మా అత్తయ్య మా మామయ్యకి ఫోన్ చేసి మాట్లాడాలా? మా వాళ్ళకి ఎప్పుడైనా ఫోన్ చేసినావా? మీ వాళ్ళు ఫోన్ చేశారా? ఎప్పుడు నేనే ఫోన్ చేయాలా? ఫోన్ నెలకు ఒకసారి ఫోన్ చేసి వాళ్ళు కనీసం వారానికి ఒకసారి ఫోన్ చేస్తే నేను 2 రోజులకు ఒకసారి ఫోన్ చేస్తా. మా అమ్మతో మాట్లాడు. ఏం వద్దు, నేను మాట్లాడా. అమ్మ నేను హలో ఏ మమ్మీ వాట్సాప్ ఏం చేస్తుర్రు? ఇగో మీ కోడలు నిన్న రాత్రి నుంచి కలవరిస్తూనే ఉన్నది అత్తమ్మా 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 అని. ఆగో అత్తమ్మా బాగున్నా. ఏం చేయట్లేదు. వంట చేస్తున్నాను. సరే. ఇది తప్పే. ఇది మా తప్పు. వాళ్ళు ఒక్కసారి ఫోన్ చేస్తే 10 సార్లు వాళ్ళు రిటర్న్ ఫోన్ చేస్తారు. మీ వాళ్ళు 10 సార్లు ఫోన్ చేసినా ఒక్కసారి కూడా ఫోన్ చేయరండి. నా బాధలు ఎవరితో చెప్పుకోవాలి? మీతో కాకపోతే ఇంకెవరితో నీకు చెప్తాను? ఒక్కదానికే ఉంటాయి బాధలు. ఈ ప్రపంచంలో ఈ బాధలు ఎవరికి ఉండవు ఇట్లాంటివి. మరి అత్తయ్య మామయ్య వాళ్ళతో ఇంత ఫ్రీగా మాట్లాడాలంటే కష్టం బాబు. నేర్చుకో. ఇప్పుడు వస్తున్నారు కపుల్స్, వాళ్ళు దూరంగా ఉన్నా వాళ్ళ అత్తమ్మ వాళ్ళ మమ్మీ డాడీని ఎలా సంతోష పెడతారో చూసి నేర్చుకో. ఓకే చప్పట్లు కొట్టు. నీ ప్రేమలో మనసే మునిగింది వేళ, తెలుసా నీకైనా ఒంటరి ఊహల్లో ఉన్నావు పిడిలో నువ్వేలే ప్రియా. ఐ లవ్ యూ అని పలికినదే నిన్ను తాకిన గాజైనా, అలికిన నా చలి నవ్వుల్లో నీ ప్రేమని చూస్తున్నా. అందరికి వెల్కమ్ టు మొండి మొగుడు పెంకి పెళ్ళాం. థ్యాంక్ యూ. ఫస్ట్ ముందుగా మనం ఇంట్రొడక్షన్ తీసుకుందాము స్టార్టింగ్ నుంచి. అక్కడ మీరు మీ ఆయన గురించి, మీరు మీ ఆవిడ గురించి. అంతే మీ husband అంతే. షీ ఇస్ మై వైఫ్. నేనేమో చెనా. చెనానా? హిందీలో మీ తెలుగులో ట్రాన్స్లేషన్ చేసి తన పేరు చెప్పండి. బటానియా? నో, శనగలు. చెనా హిందీ కదా, తెలుగులో ట్రాన్స్లేట్ చేయండి. అరుణా? చెనా ఏనా అరుణ. అంటే అరుణ. బాబోయ్ మాకే పరీక్ష. హస్బెండ్ ఏమో తాళం చెవి పరిగెత్తు. వీళ్ళు బాగా డిసైడ్ అయిపోయింది. తాళం చెవి పరిగెత్తు. దాన్ని తాళం English లో చేయి translate పరిగెట్టు చేయండి. అంటే తాళం చేయని హిందీలో ఏమంటారు? యా కి కి. పరిగెత్తు రన్. కిరణ్. యా లాస్యా టాలెంట్. నాకు కూడా ఉంది. నేను లాస్యకే ఓటు. అయిపోయిందా? మీ ఆయనలో మీకు బాగా నచ్చిన క్వాలిటీ? అందరితో బాగా కలిసిపోతారు, ఎప్పుడు స్మైలింగ్ చేస్తారు. వెరీ నైస్. మీ ఆవిడలో మీకు నచ్చిన క్వాలిటీ? తను చూడడానికి చాలా అమాయకంగా ఉంటుంది. కానీ అసలు అది అమాయకం కాదు. కాదు. అది నాకు నచ్చింది. వెల్కమ్. మీరు మీ ఆయన గురించి? నా పేరు మా ఆయన పేరు కాళిదాసు, డ్రైవర్. అంతేనా? మీ ఆయనలో మీకు బాగా చాలా మంచోడు, బాగా చూసుకుంటారు. వెరీ నైస్. మీరు మీ ఆవిడ గురించి? ధనలక్ష్మి హౌస్ వైఫ్. ఆమె చాలా మంచిగా చూసుకున్న పిల్లల్ని మమ్మల్ని.
అవునా, వెరీ నైస్. లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజ్? అరేంజ్ మ్యారేజ్. అరేంజ్ మ్యారేజ్. వెల్కమ్. మా ఆయన పేరు కళ్యాణ్ కుమార్. తన గురించి చెప్పాలంటే బంగారు కొండ అంతే. అంతేనా? ఏం పని చేయడా? జాబ్ చేస్తారు పెప్సీలో. పెప్సీలో జాబ్ చేస్తున్నారు. ఎన్ని నెలలు అవుతుంది పెళ్ళి? 3 years. ఓకే, మీరు మీ ఆవిడ గురించి? ఈమె పేరు పుష్పలత, ఆహా, హౌస్ వైఫ్. ఆహా. స్మైల్ బాగా నచ్చుతుంది. అరే వా, వెరీ నైస్. కానీ ఇది ఇప్పుడు అమ్మైనా అత్తైనా పెళ్లి తర్వాత అత్తనే కదండి అమ్మ మీకు. వాళ్ళు ఎప్పటి నుంచో ఉన్నవాళ్ళు కాబట్టి మమ్మీ వాళ్ళతో ఫ్రీగా మాట్లాడతాం. అత్త వాళ్ళు కొత్తగా వచ్చారు కాబట్టి కొంచెం మీరు మారరా? చెప్పండి బాబాయ్. ఎప్పుడూ మనం వచ్చాడు అనుకోవాలి కానీ అత్తలు ఒకటే అమ్మలు ఒకటే అని అనుకొని మనం ఉండాలి కదా. అంతేగాని ఏదో వాళ్ళు వేరు వీళ్ళు వేరు అనుకుంటే మన మనసులో ఎప్పుడు అట్లానే ఉండిపోతుంది. రోజు ఉండి చూసుకునేది అమ్మ, అత్తయ్య వీళ్ళు. అవును అవును. ఆమెతో ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, తిన్నారా ఉన్నారా అని మాట్లాడాలి. అది అమ్మతో రోజు ఫోన్ మాట్లాడతారు. అయినా అక్కడికి వెళ్ళినా కూడా మర్చిపోయి వాళ్ళే చేయాలి నేనే చేయాలి అని. అందువల్లనే కోడలు అత్త మధ్యలో ఇంత గొడవలు అవుతాయి. ఓకే, ఇప్పుడు రౌండ్ స్టార్ట్ చేద్దామా? ఇప్పుడు మన ఫస్ట్ రౌండ్ విచ్ ఇస్ కాల్డ్ మిస్టర్ పెళ్లి కూతురు. నమస్కారం రవి గారు. నమస్కారం కాబోయే అల్లుళ్ళు గారు. మా అమ్మాయిలు మీకోసం సిద్ధంగా ఉన్నారు. మా ముగ్గురు అబ్బాయిలండి. ముగ్గురు తొడగొట్టే వంశం అన్నమాట మాది. తొడగొట్టడం తప్ప మీరు ఇంకేం చేయరా? ఏది చేసినా తొడగొట్టిన తర్వాత చేస్తాం. అది సూపర్ అండి. ఇప్పుడు తొడగొట్టే వచ్చాం. మా ఇంట్లో తొడగొట్టాం. ఇప్పుడు మీ ఇంట్లో పెళ్లి చూపులు. ఓకే, సో ఇప్పుడు మా చిన్న అబ్బాయి. మా రెండో అమ్మాయి. రెండో అమ్మాయా? అరే అమ్మా తల దించి. అరే 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 సిగ్గు వీడియో. నేనైతే ఫిక్స్ రా. నీకెలా నచ్చింది? హైట్ నచ్చింది. ఇగో మా వాడికి కొన్ని రిక్వైర్మెంట్లు ఉన్నాయండి. ఆ రిక్వైర్మెంట్ మీరు ఫుల్ఫిల్ చేస్తే అప్లికేషన్ ఫామ్ ఇస్తాం, ఫిల్అప్ చేసి పెళ్లి చేసుకోండి. ఓకే, ఎలాంటి రిక్వైర్మెంట్స్ ఉన్నాయో చెప్తే మేము ఫిల్ చేస్తాం. అడుగురా, ఏమని అడగాలనుకుంటే సిగ్గుపడుతుంది రా మగాడు. డాన్స్ ఆగో. మాది ఫుల్ మాస్ ఫ్యామిలీ అమ్మా. ఓ పాప, మాది ఫుల్ మాస్ ఫ్యామిలీ. సో మాస్ డాన్స్ అంటే మాకు బాగా కనెక్ట్ అవుతారు. ఓకే, తప్పదు కదా. అమ్మ సిగ్గేసిందే, సిగ్గేసిందమ్మా. అంత సిగ్గుపడతావేంటి? ఈ డాన్స్ జర్నీలో మధ్యలో సిగ్గు వచ్చిందంట పరిగెత్తి. మా అమ్మగారు అలాగే పెంచారండి మరి మమ్మల్ని. కదా, మంచి ఫ్యామిలీ అయితే నాకు ఓకేరా. ఓకే, నీకు కూడా ఓకే. వీడు మా పక్కింటి అబ్బాయి అండి, పక్కింటి నేబర్ అబ్బాయి. మేమే పెంచుకున్నాం మా అన్నమాట. చిన్న అమ్మాయి అండి. చిన్న అమ్మాయా? వెరీ గుడ్, బాగుంది. అబ్బా ఆ పోస్ట్ చూడండి ఎంత చక్కగా పెట్టిందో. ఏదో బాగా ప్రాక్టీస్ ఉన్నట్టుంది. ఎన్నో పెళ్లి చూపులు అమ్మా నీకు? ఫస్ట్ అండి. ఇప్పుడు ఇదే ఫస్ట్ ఫ్రెష్ అండి. ఎంత పద్ధతితో చూద్దాం. ఒక్కసారి శాస్త్రీయ సంగీతం మీద టచ్ ఉందా ఏమైనా? చాలా టచ్ ఉందండి. ఒక్కసారిగా స్వరాలు వదులు. స్వరాలు ఏం రావండి, మాకు మమ్మీ గారు నేర్పలేదు. అయ్యో వచ్చని చెప్పవే, ఏదో ఒకటి పాడేవి. నా పర్వత తీయగే నువ్వు. అలా కొడుతుంది ఏంటండి, కొట్టుని బట్టి కొడుతున్నట్టు? అది కాదండి, ఈ అలానే పెడతారా? ఏదో ఒకటి పాడు. ఆమలాపురం ఏదో పాట. అనగనగా ఆకాశం ఉంది, ఆకాశం వెనక రాగం ఉంది, రాగం నింగిని కరిగించింది, కరిగే నింగే చినికయింది, చినికే చిటపడ పాట అయింది, చిటపడ పాట తాకిన అలా తిరగవాలి, నా చిలక నువ్వే కావాలి. ఓకే, స్పెషల్ టాలెంట్. క్యాట్ వాక్ ఏమైనా వచ్చా? నడుస్తానండి. నడవడం కాదు, ర్యాంప్ వాక్ చేయాలి. ర్యాంప్ వాక్ చేస్తానండి. స్టైల్ గా. మా అమ్మాయి చాలా స్టైల్ గా నడుస్తుంది. నడవి, ఎక్కడికి వెళ్ళి చూపించు. అయ్యో, అన్ని మీ అమ్మలాగా నువ్వు కూడా సగం సగం చేస్తావు కదా. ఓకే, ఈ సంబంధం గురించి మళ్ళీ వస్తా. ఈడు మా ఆఖరుడు. ఎందుకు పుట్టాడు నాకు తెలియదు. పుట్టినప్పటి నుంచి పెళ్లి నాన్న, పెళ్లి నాన్న, పెళ్లి నాన్న ఒకటే గోల. ఇగో మా పెద్దమ్మాయి అండి. పేరేంటి? నా పేరు కళ్యాణ్ అండి. కళ్యాణి. కళ్యాణి. మీరు పెళ్ళైన తర్వాత కొంచెం సిగ్గు అవన్నీ మీ నేర్పించండి. దగ్గర నేర్చుకుంటాను లేండి. ఏంటి సిగ్గుపడేదా? మన పెద్ద పిడికల్ బిజినెస్ కదా. అయితే ఇప్పుడు 10 నిమిషాల్లో నేను 30 కొడతాను. ఆ అమ్మాయి ఎన్ని కొడుతుంది? ఒక 10 కొట్టమనండి, పెళ్లి ఖాయం చేసుకుంటా. 10 పిక్కలు కట్టండి. అగో పెండాడుందావో. ఆవు పేడ ఇంత ఉంది. మా సైడ్ కాదు, అటో అటో. అంటే మీ అమ్మగారికి వేసి చేయించండి, పర్వాలేదు. 1 ఫాస్ట్ గా 2 3. అమ్మో ఏందండి మీద మీద పోతుంది.
పెళ్ళైనా గొడవలు తీసుకొస్తుందండి. మన ఇంట్లో ఏమంటే పక్కింట్లో పిడకలేస్తే ఊరుకుంటారా? అయ్యో మీకు నచ్చితే చేసుకోండి, లేకపోతే లేదు. మా అమ్మాయికి ఇప్పుడు రాదండి. పొగరబోతు మాటలు వద్దండి, మీరు ఆడపిల్లల తల్లి మీరు. అది మాకు గుర్తుందిలేండి. మాది కాదు కదా. అంటే అది కూడా బిజినెస్ అండి. ఆవండి, గోమాత ఇచ్చే ప్రసాదంతోని మేము. మీ అమ్మగారి పేరేంటి? చెప్పరా, మీ అమ్మ పేరు చెప్పరా. ప్రియాంక చోప్రా. చూసారా ఎవరితో కన్నానో తెలుసా వీళ్ళు ముగ్గురిని. మా నాన్నగారి పేరు సల్మాన్ ఖాన్ అండి. ఇప్పుడు తొడగొడుతున్నాడు నేను. రండి పెళ్లి చేసుకుందాం రండి. తొడగొడతారేమో. మమ్మీ వాళ్ళ ప్రతి ఒక్క కపుల్ కి ఈ రౌండ్ లో 300 పాయింట్స్ వచ్చేస్తున్నాము. సెకండ్ రౌండ్ కి వచ్చేసాము. ఈ సెకండ్ రౌండ్ పేరే ఎందుకంటే ప్రేమంట. ఎస్. ఎందుకంత ప్రేమ ఉంది నాకు మా భార్య మీద అని ఇప్పుడు భర్తలు ప్రూవ్ చేసుకుంటారు. Yes. ఎంత ప్రేమ ఉందో ప్రూవ్ మీ చేసుకోవాలి. ఎదురుగా చాట్లు ఉన్నాయి, మీ చేతిలో స్కెచ్లు ఉన్నాయి, పక్కన మీ ఆవిడ ఉంది. మీ ఆవిడ ఒక అందమైన పోజ్ పెడుతుంది. ఆ అందమైన పోజ్ ని మీరు బొమ్మలాగా దించాలి, టాప్ టు బాటమ్. ఓకేనా? ఏ అయితే పోజ్ పెడతారో ఆ పోజ్ బొమ్మలాగా దించాలి. పోజ్ ఇవ్వండి. కమాన్ వైఫ్స్. ఇవి పోజులు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. పాపం ఈ 3 నిమిషాలు వైఫ్ కి ఫస్ట్ వచ్చిన టైం కష్టాలు. మొండి మొగుడు పెంకి పిల్లల్లో బొమ్మ కాళ్ళతో స్టార్ట్ చేశాడు. ఏది? అవ్వో. ఆహా ఓహో ఆహాహా అనాల్సిందే ఈ పిక్చర్స్ చూసి. కమాన్ వెరీ గుడ్. ఆహా సూపర్ అండి. ఆయన జుట్టు చూస్తే అసలు ఈ వైఫ్స్ మనసులో ఇప్పుడు ఏమనుకుంటున్నారో ఏంటో. ఏ వావ్, అసలు శ్రీకాకుళం. అన్నా మీరు శారీ ఎంత అందంగా పట్టుకున్నారో, మిమ్మల్ని ఎంత చండాలంగా గీస్తున్నారండి బాబు. శిలలపై శిల్పాలు నువ్వు ఫస్ట్ ఇక్కడ చెక్కు, దాని తర్వాత శిల్పాల దగ్గరికి పోదాం. మీ ఆవిడ మీద ప్రేమ ఎంతుందో ఒక చిన్న లైన్ స్పందన రాసి కూడా prove చేయాలి. వావ్ సూపర్. బా శ్రీకాకుళం అన్నా చించిన కదనే. అసలు ఎంత బాగా, చాలా తక్కువ మంది దించుతారు. లాస్ట్ 45 సెకండ్. నువ్వు లాస్ట్ బొమ్మ చూసావనుకో దేవుడా. డైరెక్ట్ కోమాలోకేనా? బా ఏమైనా ఉందా అండి బొమ్మ? సూపర్. 3, 2, 1 అయిపోయింది. నా పేరు అరుణ. అది కాదండి, తిన పేరు అరుణ. నీ పేరు అరుణ. నాపై చూపించావు కరుణ, అందుకే కలిగింది నీపై ప్రేమ ప్రేరణ. ప్రేమ ప్రేరణనా? ఈమె పేరు ప్రేరణనా? ఆమె అరుణ. ఈమె అరుణ కరుణ ప్రేమ ప్రేరణ. వావ్ ఈ వెరీ నైస్. ముగ్గురు ఎవరో తెలియదు. అరుణ ఒకటి తెలుసు నాకు. చేతులు ముక్కు మీద పుట్టుమచ్చలాగా ఉంది. ముక్కు మీద ఏడుంది? నీ కక్కుతున్న కమండలో పెద్ద దించచ్చుగా. అంత చిన్న ముఖమా? ఆ ముఖం కూడా వంకరమైంది. ముక్కు మీద పెడితే కనిపించదని ముక్కు పక్కన పెట్టారు. అంతే. పోజ్ చూపెట్టమ్మా. నాలుకే బయటకుందా? నాలుకేది? ఇగో పక్కన ఇలా ఉండగా ఆహా ఆ చేతులు ఎలా ఉండే? చేతులు ఇలా పెట్టుకున్నట్టుంది. ఆ చేతులు ఎలా ఉండే? అది లేదు. ఫింగర్స్ ఏవి? ఫింగర్స్ ఏవి? అయ్యో అయ్యో అని ఇది మాత్రం నిజమండి నా లైఫ్ లో. వెరీ గుడ్ వెరీ గుడ్. బాగుంది. మొన్న గీతాంజలి అనే దయ్యం సినిమాలో ఏమైనా దయ్యంగా? లేదురా. అదే కోన వెంకట్ గారు తీశారు కదా సినిమా. లేదు అంజలి హీరోయిన్ చాలా బాగుంటుంది. దయ్యం లాగా కూడా అందంగా ఉంది. ఓహో, ఇక్కడ ఇది నిజంగా దయ్యమేమో. మనిషిలాగా ఎవరైనా గీస్తారు, దయ్యంలా గీయడం కానీ గొప్పతనం కదా. అప్పుడే బాల్డ్ హెడ్ ఏంటండి? అప్పుడే జుట్టు తీసేశారు ఏంటండి? మనకు లేదు. తనకి లేదా? మనకు ఉన్నది కనిపించలేదు కదా. కానీ ఇక్కడ కనిపించట్టు గీయచ్చు కదండి, కొంచెమైనా ఉంది కదా. లేదండి, ఇక్కడ కనిపిస్తలేదా మీకు జుట్టు? మరి ఇక్కడ ఇవే కనబడుతున్నాయా మీకు?
మీ ముక్కుకి మధ్యలో పైకి వెళ్ళిపోయిందండి ముక్కు. ముక్కొద్ది పైకి ఉంది కదా, ముక్కు పైకుందా? మరి నీకెక్కడుంది? లావుగా ఉంది కదా. అయ్యండి, మీ స్పందన ఏంటండి? ఇది మీరేనా? ఏమో మా ఆయనకి తెలియదు. ఇగో ఈడ చీర వచ్చింది, ఈడ లేదు చీర, డైరెక్ట్ ఈడికి వచ్చింది. మన కనెక్షన్ ఏది? గ్యాప్ ఉంది కదా. మీరు చెప్పండి, ఇది మీరే అని ఒప్పుకుంటున్నారా మీరు? మీరేనా ఒప్పుకుంటున్నారా? నేనే అనుకుంటున్నాను కానీ అనుకుంటున్నాను అలాగే వేసారు అంతే. అంతే, కానీ మీరు ఒప్పుకోరు మీరంటే. కానీ అక్కడ ఏం రాశారు మీరు? ధనలక్ష్మి నా కోసం నువ్వు, ఐ లవ్ యూ. ధనలక్ష్మి నా కోసం నువ్వు, ఐ లవ్ యూ. ఓకే ఓకే, గుడ్. దా ఇప్పుడు మనకు ఫిట్స్ వస్తాయి. దా ఆహా, అయ్యయ్యో ఈ పోజ్ ఎలా ఉంది తెలుసు? అని మొహం చేతులు పెట్టుకునేది. ఏమో ప్రేమ కథ చిత్రం దయ్యం ఇవే. నిజంగా పేసిన కళ్ళు ఇట్లా పెట్టారు కదా కళ్ళు, ఇట్లా పెట్టారు. ఇలా పెట్టి అంటే బొమ్మలకు వచ్చేసరికి ఇట్లా వచ్చేది. బొమ్మలో వచ్చేసరికి కొన్ని ఇట్లా. చేంజెస్ జరుగుతూ ఉంటాయి. కాళ్ళు ఏం చేసింది సార్? కనబడతలేవా? కనిపించలేదు, చీర ఫుల్ ఉంది కదా. మరి ఇవేంది కట్టలు కింద? ఇవి ఎక్కడ కనబడ్డాయి నీకు? దేవుడా, ఇది చీర ఓకే, గొలుసులు బాగున్నాయి, కానీ ఈ ముగ్గురులో ఈ పోజుకి ఈవిడ కాదనుకో, కానీ పోజుకి చాలా కరెక్ట్ దించింది ఇది ఒకడే, కళ్యాణ్ గారు ఒకడే. వెరీ గుడ్. మై My వైఫ్ wife ఈజ్ మై గాడ్ గిఫ్ట్. గాడ్ గిఫ్ట్. అవును. కరెక్టే. ఇప్పుడు స్కోరింగ్ దగ్గరకు వచ్చేద్దాం. మిస్టర్ అండ్ మిస్సెస్ అరుణ గారు ముఖం వంకర పోయింది, ఈయనైతే మొత్తం నాన్ సింక్. ఇది ఏదో కొంచెం ఏదో కొద్దిగా గొప్ప కొంచెం సింక్ లో ఉన్నారు. దగ్గరగా ఉన్నారు. మై వైఫ్ ఇస్ మై గాడ్ గిఫ్ట్ అని రాశారు. సో అందుకే ఇక్కడ బొమ్మ బాగుంది కాబట్టి 200 పాయింట్స్. అండ్ అరుణ, కరుణ, ప్రేరణ మీకు అక్కడ బొమ్మ బాగాలేదు కానీ మీరు రాసింది బాగుంది, మీరు రాసింది బాగుంది, దానికోసం 200 పాయింట్స్. అండ్ ఇక్కడ బొమ్మకి ధనలక్ష్మి గారికి అసలు సంబంధం లేదు ఇక్కడ. మమ్మల్ని ఏమి అనుకోకండి, కానీ మేము పోల్చుకోలేకపోతున్నాం. ధనలక్ష్మి గారు అంటే మేము అసలు నమ్మము. అందుకే కొంచెం నెక్స్ట్ రౌండ్ లో మనం సాధించేద్దాం మార్కులు. ఇప్పుడైతే 100 పాయింట్స్. సో ఇన్ని చిత్ర విచిత్రమైన బొమ్మలు చూసిన తర్వాత ఐ వాంట్ పర్ఫార్మెన్స్ రైట్ నౌ. వీళ్ళ డాన్స్ మీరు చూడాలనుకుంటున్నారు కదా, అయితే చూడండి. ఎందుకంటే ప్రేమంట అయిపోయేసరికి వీళ్ళ స్కోర్స్ ఎలా ఉన్నాయో, టోటల్ స్కోర్స్ ఒకసారి చూద్దాం. మీది ఫస్ట్ రౌండ్ లో 300, ఈ రౌండ్ లో 200, సో టోటల్ స్కోర్ 500. థ్యాంక్ యూ. శ్రీకాకుళం బ్యాచ్ 100 మార్కులు తక్కువ ఉన్నాయి మీకు. 400, నో ప్రాబ్లం. మిస్టర్ మిస్సెస్ కళ్యాణ్ గారు ఫస్ట్ రౌండ్ లో 3, ఇప్పుడు 2, సో 500 పాయింట్స్. మరి కళ్ళు కళ్ళు ప్లస్ స్టార్ట్ చేసేద్దామా? కళ్ళు కళ్ళు ప్లస్ తాళం చెయ్యి పరిగెత్తుతుంది. మిస్టర్ మిస్సెస్ తాళం చేయగారు రండి. మిస్టర్ అండ్ మిసెస్ కిరణ్ గారు, అంతేనా? ఎప్పుడైనా ఇలా మనసు విప్పి కళ్ళతో మాట్లాడుకున్నారా? నాకు అంత ధైర్యం లేదండి. అది ధైర్యం లేదా? అంటే తప్పు పని చేసిండి తాళం చెయ్యి. తప్పు పని కాదండి. ఆ, ఇంత పిరికోడు ఏంటండి? ఎంత పేరు కూడా చూద్దాం. కళ్ళు కళ్ళు ప్లస్ రౌండ్ స్టార్ట్ అయింది. కళ్ళు కళ్ళు ప్లస్ భార్యాభర్తల మధ్య ఎన్ని అభిప్రాయ భేదాలున్నా కూడా వాళ్ళిద్దరూ కలిసి ఉండొచ్చు అని ఎప్పుడైనా మీరు గ్రహించారా? ఎందుకు? నేనైతే గ్రహించానండి. ఎందుకంటే నేను హైదరాబాద్ వచ్చి 3 years అయింది. 1 year నేను లోన్లీగా ఉన్నాను హాస్టల్లో. అప్పుడు నాకు ఏమీ లేదు, ఓన్లీ సంపాదించడం వరకు మాత్రమే. తిండి కానీ, సుఖం కానీ, ఆనందం కానీ ఏమీ లేదు. నా పెళ్ళి 2 years అయింది. అప్పుడు నా వైఫ్ వచ్చింది. అప్పటి నుంచి నేను నిజంగా ఐ లవ్ యూ సో మచ్.
ఎదను తడిపి మీరు ఎందుకో బాధపడుతున్నారు, ఏదో చెప్పాలనుకుంటున్నారు. అది మీ కళ్ళ దాకా వచ్చింది కానీ ఆగిపోతుంది. మా అమ్మ తర్వాత నాకు అంత ఆనందాన్ని ఇచ్చింది నా వైఫ్. కానీ అప్పుడప్పుడు కోపడతాను, అందుకని ఇప్పుడు బాధపడుతున్నాను. అప్పుడప్పుడు నాకు ఆఫీస్లో టెన్షన్ వల్ల కొంచెం కోపం వస్తుంది, అది తిన మీద చూపెడతాను నేను. ఓకే, ఎందుకంటే ఎందుకు మీ వైఫ్ అంటే మీకు అంత ఇష్టం? మా అమ్మలాగే నిజంగా ఒంట్లో బాగోపోయినా, ఏ సమస్య వచ్చినా, ఎప్పుడన్నా మనీ ప్రాబ్లం వచ్చినా, ఎప్పుడు నేను కొంగ తీస్తాను, ఎప్పుడు సపోర్టివ్గానే ఉంటాను. ఒక బిల్లుని బర్స్ట్ చేయండి. ఆకాశగంగా ఎందుకండి మీ ఆయన అంత ప్రేమిస్తాడు మిమ్మల్ని? ఇలా అడగంగానే కళ్ళకి నీళ్ళు వచ్చేస్తున్నాయి. అంటే చిన్న విషయానికి ఈయన కోప్పడతారు, అందుకని అది మేబీ అది ఫీల్ అయ్యి ఉండొచ్చు. ప్రతి చిన్న విషయానికి అది కోప్పడాల్సిన విషయం కాకపోయినా కోప్పడతారు. కోపడ్డం ఎందుకు, తిట్టడం ఎందుకు, మళ్ళీ ఇలా ఏడవడం ఎందుకు? అలా అని కాదు, ఈయనకి కొంచెం ఓపిక తక్కువ. ప్రతి విషయానికి వెంటనే అది చెప్పిన వెంటనే జరిగిపోవాలి. అది కొంచెం నేను అటు ఇటు చేసేటప్పటికి కోపం వచ్చేస్తుంది. ఎప్పుడన్నా కోపంలో అనరాని మాటలు ఏమన్నా ఎప్పుడన్నా? ఐ మీన్ అయ్యో ఇది లైఫ్ లాంగ్ మీ ఆవిడకి గుర్తుంటది అట్లా అలాంటివి ఏమనలేదు కదా? కోపం వస్తున్నప్పుడు అరుస్తాను, గట్టిగా అరుస్తారు. ఓకే, వేరే అమ్మాయి అయితే పరిగెట్టుకుని వెళ్ళిపోతుంది, నేను ఇప్పుడు వెళ్ళలేదు. ఎందుకండి ఇప్పుడు 2 years అయింది పెళ్ళి, అరేంజ్ మ్యారేజ్. 2 years అంటే ఆల్మోస్ట్ ఇంకా న్యూలీ మ్యారీడే. ఎలా వస్తుంది మనసు, ఎలా వస్తుంది తిట్టడం, కోపడ్డం అని? మనసు స్థిరత్వమైనది కాదు కదండి, చంచలమైనది. అందుకనే అప్పుడప్పుడు ఆఫీస్లో టెన్షన్స్ అవి నాకు, నేను అంత తిట్టినా కూడా వచ్చిన 10 secondsలో మళ్ళీ తనే నా దగ్గరికి వచ్చి తను అర్థం చేసుకుంటుంది. నేను తిట్టాను కదా అని తను అరిచి, నేను చదువుకున్నాను నువ్వు చదువుకున్నావు కదా అని అరిచి, అలాంటి అసలు ఏం చేయదు. వితిన్ 10 secondsలో తనే వచ్చి నన్ను మళ్ళీ దగ్గర తీసుకుంటుంది. ఇలా ఎప్పుడు అడ్జస్ట్ అయిపోతూనే ఉంటారా? మీ ఆయన మారాలి అని ఎప్పుడు అనుకోలేదా మీరు? మారాలి అనుకుంటున్నాను, అంటే 2 years కదా అయింది, చెప్తున్నాను చేంజ్ అవ్వమని. అది మెల్లమెల్లగా చేంజ్ అవుతారని అనుకుంటున్నాను. బెలూని బస్ చేయండి. మీరు 100% మీ సైడ్ నుంచి ఏం లేదు, ఆయన్నే తప్పు ఒప్పుకున్నాడు, కోపపడతాడు అని. అకార్డింగ్ టు యూ, మీ దృష్టిలో మీ ఆయన ఎలా మారాలి? కోపం తగ్గించుకుంటే చాలు, అదొక్కటే, ఇంకా వేరేది ఏం లేదు. ఏది కూడా ప్రాబ్లం రాదు మాకు అసలు. ఏ విషయంలో కానీ ఎవ్రీ సాటర్డే బయటకు వెళ్తాము, వాళ్ళ మమ్మీతో తను మాట్లాడుకుంటుంది, మా మమ్మీతోనే మాట్లాడుతుంది, అన్నీ కూడా ఇక్కడ బాగుంటాయి. మీ మమ్మీతో తక్కువ మాట్లాడుతుందని అనిపిస్తుంది? తక్కువ మాట్లాడుతుంది మమ్మీతో. ఎందుకండి? బ్యాలెన్స్ అయిపోయిందని చెప్తుంది. అయ్యో, బ్యాలెన్స్ చెక్ చేస్తే ఉంటుంది. నేను చాలా తక్కువ మాట్లాడడం, అంటే ఎక్కువ మాట్లాడాను ఫోన్తో కూడా. మా ఫ్రెండ్స్ కూడా అంత ఎక్కువ ఎవరికి చేయను. మా మమ్మీ వాళ్ళు చేస్తారు, ఇటు సైడ్ నుంచి ఫోన్ రాదు. అంతేనా? మీరు ఇనిషియేటివ్ తీసుకుని మీ అత్తగారికి ఫోన్ చేయరు? చేస్తాను, అంటే 2 daysకి 3 daysకి ఒక భయంతో చేస్తారు కానీ, ఏదో బాధ్యత అయ్యో చెయ్యాలి కాబట్టి చేస్తారేమో. అలా అనే కాదు, చేస్తాను అంటే తక్కువ. బ్యాలెన్స్ ఉండాలి. అవి కొంచెం ప్రేమతో మాట్లాడచ్చు కదా, మీ అమ్మగారితో ఎంత మాట్లాడతారో. మీ ఆయన సంతోషంగా ఉంటాడు కదా ఇంకా. మాట్లాడతానండి, కానీ ఇప్పుడే అన్నారు కదా తక్కువ మాట్లాడతారు. అదే తక్కువ. అంటే నేను ఫోన్ లో కూడా వాళ్ళు క్వశ్చన్ చేస్తేనే ఆన్సర్ ఇస్తాను అనమాట. మా మమ్మీ వాళ్ళకైనా సరే తక్కువ చాలా తక్కువ మాట్లాడేది. మమ్మీ చాలా ఇష్టపడి చేసుకున్నారండి తిన్ని. ఎప్పుడైనా చెప్పిందా మమ్మీ వచ్చి నీకు ఇట్లా కొడులు నాతో తక్కువ మాట్లాడుతుంది? ఆబ్వియస్లీ వాళ్ళు రోజు మాట్లాడని అనుకుంటారు, వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, సేవ చేయాలి. కానీ మేమిద్దరు ఇక్కడ ఉండడం వల్ల తనకు సేవ చేయడం కుదరదు మా అమ్మగారికి. నేను ఇప్పటికీ బాధపడతాను. ఇద్దరు అబ్బాయిలు మేము. మా అన్నయ్య జాబ్ పరంగా వేరే ఊర్లో ఉంటాడు, నేను ఇక్కడ ఉన్నాను. మా అమ్మ ఒకళ్ళు ఉంటారు పాపం, ఇద్దరిని కానీ కూడా మా అమ్మి. అందుకనే ఫోన్ చేయమని ఉంటాను అంతే. మా డాడీ మమ్మీ ఉంటారు, మా మమ్మీ మా డాడీ బిజినెస్, అది మా మమ్మీ రారు. ఏమండి మీ చేతిలోనే ఉందండి. ఇక్కడ నుంచి డైలీ చేస్తున్నాను. పాపం అమ్మకి ఎవరు లేరు, 2 కొడుకులు ఉన్నా పాపం ఒక్కతే చేసుకుంటుంది అంటే ఊహించుకుంటారు కదా. మా వైఫ్ దగ్గర మాకు బాధ ఏం లేదండి, ఇటు వచ్చి మా అమ్మగారే. ఎందుకంటే తను మా అమ్మగారి లాగే చూసుకుంటుంది, మా అమ్మగారిని కూడా చూసుకోవడానికి అవకాశం లేదు. ఏం చెప్తారండి దీనికి సొల్యూషన్ ఏంటి? మీ మమ్మీతో నేను ప్రేమగా రోజు ఫోన్ మాట్లాడు. అండ్ నువ్వు ఇప్పుడు ఆ బెలూన్ పక్కన కొట్టి సారీ చెప్తున్నావు, నువ్వు తిడుతున్నావు కదా ఊకుకే. ఇప్పటి నుంచి ఆ తిట్టుడు తక్కువ అయిపోవాలి, అండ్ రేపు పొద్దున పూర్తిగా దాన్ని సమాధి చేద్దాం, ఓకేనా? బెలూన్ పక్కన కొట్టి నీ భాషలో ఎట్లా చెప్తా? 100% నేను బాగా చూసుకుంటాను, నేనేమన్నాను ఈరోజు. నా మీద
మీదే కౌంటర్ వేస్తా చూసుకుంటా. అందుకే ఫస్ట్ వీళ్ళని పిలుద్దాం. నువ్వు ఎంత వేసినా ఎంత తీసినా ఆశ గారు మీకు నేనున్నానండి. ప్రియాంక చోప్రా లాస్ట్ అంతే. దట్ ఈస్ ప్రియాంక చోప్రా, వైఫ్ ఆఫ్ రవి. ప్రియాంక చోప్రా గారు ప్లీజ్ వీడిని ఏదో అలా చూసి చూడనట్టు పోండి. హస్బెండ్ అన్నది కామన్ కదా, పట్టించుకుంటారు. మీరు చెప్పినా పట్టించుకోకుండా. మీరు రండి ఇటు రండి. కళ్ళు ప్లేస్ ఆడదాం రండి. మిస్ ఫ్రెండ్ మిసెస్ కళ్యాణ్ గారు, కళ్ళు ప్లస్ ఫస్ట్ క్వశ్చన్ అడుగుతాను. మీ ఆవిడ విపరీతంగా మీకు కోపం తెప్పించిన సందర్భం ఏదైనా ఉందా? ఉండే ఉంటుంది, చాలా విషయాలు ఉన్నాయి. బట్ లేదా అస్సలు మీకు కోపమే రాదా? అస్సలు కోపం కాదు. ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. 6 years మాది లవ్. ముందు మ్యారేజ్ ముందే చాలా అన్ని అర్థం చేసేసుకున్నానండి 6 years ముందే. ఓకే, సో పెళ్లికి ముందు 6 years లవ్. అవును. సో ఇంట్లో ఒప్పించడానికి మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ అవ్వలేదా? వచ్చాయి ప్రాబ్లమ్స్, అంటే అది కామన్. ఇంకా లవ్ చేసుకున్నాక చేసుకోండి అమ్మా అనేది ఎవరు చేయరు కదా. ప్రాబ్లమ్స్ వచ్చాయి, ఫేస్ చేసాము. తను కన్విన్స్ చేసి మా పేరెంట్స్ ఒప్పించి పెళ్లి చేస్తాం. ఓకే, పెళ్లి అయిన తర్వాత ఎందుకు పెళ్లి చేసుకున్నాను రా బాబు అని ఎప్పుడు అనిపించలేదా? ఎప్పుడు అనిపించలేదు. ఇప్పటికి కూడా మాది 1 year, ఇంకా ఇప్పుడే పెళ్ళయిందా అన్నట్టు ఉంటుంది రోజు మాకు. అసలు ఈయనలో ఏం నచ్చి మీరు లవ్ చేశారు? తను చాలా అమాయకుడు అండి, ఏం చెప్పాలంటే. అమాయకుడు, రేపు పొద్దున పెళ్లి చేసుకున్న తర్వాత ఆడుకోవచ్చు, వాడుకోవచ్చు. ఆడుకోవచ్చు. అమాయకుడు అంటే సైలెంట్, మనసు చాలా మంచిది. నన్ను అయితే ఇంతవరకు నొప్పించాడు. ఎప్పుడన్నా బాధపడుతున్నా కూడా ఏ పోనీరా అవన్నీ వదిలేసాయి, నేను ఉన్నాను కదా నీకు అని ధైర్యం చెప్తాడు. ఏంటంటే మీరు ఇంత అమాయకుడా? అమాయకుడు అని తను అనుకుంటుంది కానీ కాదు, తను అలాగే అంటారు. ఓకే రైట్, ఒక బెలూన్ బర్స్ట్ చేయండి. అడుగుతో గమ్యం చెప్పెను నేను నానని. నిన్ను అమాయకుడు అంటుంది కదా, ఇలా అమాయకుడు అంటే నేను సైలెంట్ గా ఉన్నాను, తొందరగా ఎవరితో మాట్లాడను. ఏదైనా తను నాకు వెనుక నుంచి చెప్తే నేను అది చేస్తాను, లేకపోతే చెయ్యవు. తొందరగా నేను డెసిషన్ తీసుకోను. దాని గురించి ఆమె నన్ను అమాయకుడు అనుకుంటుంది. ఎదుటోళ్ళని అయితే అసలు బాధ పెట్టడండి. వాళ్ళు ఇన్ని అన్న దాన్ని అమాయకుడు అన్నాడండి, అంటే మంచి మనసున్నాడు అంటారు. అదే మంచి మనసున్నాడు అమాయకుడు. ఏది తొందరగా అంటే హార్ట్ కి తీసుకోడు అనమాట. నేను ఏదైనా అంటే కూడా ఎప్పుడన్నా చికాకు పడ్డా కూడా తనే వచ్చి సారీ లేరా పోనివ్వు, ఈసారికి దాని గురించి ఎక్కువ పట్టించుకోకు అని చెప్పేసి నన్ను ఓదారుస్తారు. అంటే చాలా మంచివాడు అని అర్థం. అమ్మాయికుడు నేను అలా అనుకుంటున్నాను. అమ్మాయికుడు అని నా మాట వింటాడండి ఏదైనా. వచ్చిన చూడు పాయింట్. ఐ లవ్ యూ ఎందుకు చెప్పింది? ఉంటాడు పాడుంటాడు, నేను ఏం చెప్పినా పాడుంటాడు అని ఏం కాదండి. నన్ను కళ్ళలో పెట్టుకొని చూసుకుంటాడు. వాళ్ళ మమ్మీ వాళ్ళు ఏదైనా వద్దు చేయినా కూడా ఆహా లేదమ్మా. మరి ఏం మాట్లాడకపోతే అట్లనే ఉంటది మరి అని తనే నా గురించి వెళ్ళి మాట్లాడి ఒప్పిస్తారండి. నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నా గానీ తను ఎప్పుడు ఎవరు నొప్పించకుండా నాతో కలిసిపోయి నేను ఎట్లా ఉంటానో ఇంట్లో ఆమె అట్లాగే ఉంటుంది. రేపు పొద్దున నువ్వు డెసిషన్ తీసుకునే టైం వచ్చింది, హెల్త్ ఇష్యూస్ కానీ మీ ఆవిడకి ఏం కావద్దని కోరుకుందాం, బట్ గాడ్ ఫార్బిడెన్ ఏమన్నా అలా అయింది, అట్లాంటివి ఏమంటే డెసిషన్ తీసుకుంటాను. అప్పుడు ఎందుకు తీసుకుంటావు, ఇప్పుడు ఎందుకు తీసుకుంటారు? అది ప్రేమ అండి. నాకు ఎందుకు అనిపిస్తుంది మీరు అలా మేనేజ్ చేశారేమో, అలా ప్రిపేర్ చేశారేమో మీ ఆయన్ని అని. లేదు, ప్రిపేర్ ఏం చేయలేదు. తను నార్మల్ గా అలాగే ఉంటారు. డెసిషన్ తీసుకోరు. ఏదన్నా ఆఫీస్ లో అయినా కూడా నాకు కాల్ చేసి అరే ఇలా అయిందిరా ఏం చేయాలా అప్పుడు నేను ఆలోచించి చెప్తాను. మీకు సగం జీతం కదా మొత్తం జీతం ఇచ్చారు మీకు. అంటే నార్మల్ గా అందరూ అదే అంటారు అనమాట, నువ్వు జాబ్కి వెళ్ళకపోయినా అమ్మాయిలు చేసేస్తుంది అని. ఏమన్నా చెడ్డలవాట్లు ఉన్నాయా? లేదు, అస్సలు టీ కూడా తాగరు ఆయన. అమ్మో, ఇంత ఇంత మంచి ఏడు దొరికింది అక్క నీకు? మల్కాజ్గిరిలో తిరుగుతుండేనా? అరే బెలూన్ పగల కొట్టండి. నువ్వేమో అమాయకుడు అంటున్నావు, మీ ఆయన్నేమో మా భార్య కొంచెం ఈగో. ఎప్పుడన్నా అన్నావా? గుర్తుపెట్టుకో, ఒకసారి ఎప్పుడో జీ తెలుగు ఎదురుగా కెమెరాలు రికార్డ్ అయ్యి ఉంది. కొంచెం ఈగో అన్నాడు, పొగరు అంటాడు. పొగరు పొగరు అంట. ఎందుకు బాగా అందగత్తనా, తెల్ల ఉంటుందనా? అవునా? ఎందుకు పొగరు చెప్పు, ధైర్యంగా మాట్లాడు, ఎందుకు భయపడుతున్నావు? అదే అందగత్తని. అందగత్తని పొగరు. నేను 2 నిమిషాలు తిడితే అది 2 గంటలు తిరుగుతుంది. దాని పొగరు అన్నారు. నువ్వు తిట్టడం తప్పని చెప్పడం అంటారు. చెప్పడం తప్పు అని చెప్పడం చెప్తే అది వేరే అని మాట్లాడదు. ఇంకా అలిగిందంటే అంతే, దాన్ని పొగరు అనుకుంటున్నాను. ఏదైనా వస్తుంటే కూడా నువ్వు కనబడవు, లైట్ వేసుకో. ఏం పిల్లది ఎంత మాటన్నది. డైరెక్ట్ ఇదైతే నల్లగా ఉన్నావు.
ఎందుకండి ఇంత రేసిజము? ఇష్టపడే కదా లవ్ చేస్తున్నారు. అయ్యో తనంటే ప్రాణం అండి ఏదో జస్ట్ కామెడీ కోసం కామెడీ కోసం. మీరు హర్ట్ అవుతారా నిజంగా చెప్పండి. లేదు అటు అయ్యో దానికే హట్ అవుతాడా ఇంకా చాలా అంటున్నారు అంటే బాగుంది అయితే ఫన్. ఇప్పుడు రేపు పొద్దున సడన్ గా మీ ఆయన అమ్మాయి కూడా అంటున్నారు కదా, రేపు పొద్దున ఓ సిచ్యువేషన్ వచ్చింది, వైల్డ్ గా బిహేవ్ చేస్తాడు, చెయ్యి కూడా ఎత్తపోయాడు, మీరు ఎలా రియాక్ట్ అవుతారు? రియాక్ట్ అంటే ఫస్ట్ కూర్చొని ఒక 5 minutes ఆలోచిస్తానండి. తిను ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాడు, ఏమైంది, ఆ కరెక్ట్ రీజన్ తెలుసుకొని. మామూలుగా అయితే తను అలా ఉండడు, తెలుసుకోకుండా రియాక్ట్ అయిపోయి పోరా నీతో అదొద్దు ఇదొద్దు అని వెళ్ళిపోవడం అది కరెక్ట్ కాదు కదా. తెలుసుకోవాలి ఫస్ట్ రీజన్ ఏంటి. సరే మీరు తప్పున్నా లేకపోయినా రియాక్ట్ అయ్యి కొంచెం ఆ డిస్కషన్ హీట్ అయిపోయి చెయ్యి ఎత్తాడు అనుకోండి, మీ రియాక్షన్ ఏముంటుంది? చేతితేనా ఏడ్చుకుంటుంటానండి, ఇంకేం చేస్తాను. ఏం చేయరు ఇంకా? ఏం చేయను, ఏడుస్తాను. తర్వాత ఒక 5 minutes అలా వచ్చేసి ఓదారుస్తాడని అనుకుంటున్నాను. వదిలేస్తాను. ఇంతవరకు నేను ఏడవలేదండి పెళ్ళైనాక. అవునా? ఏడవద్దు కూడా, ఏడవరు కూడా, బాగా చూసుకుంటున్నారు మా కళ్యాణ్ గారు. లాస్ట్ టైం ఎప్పుడు ప్రపోజ్ చేస్తారు కళ్యాణ్ గారు మిమ్మల్ని? అబ్బో ఇప్పుడా? లాస్ట్ టైమా? డైలీ చెప్తూనే ఉంటారు, మార్నింగ్ కూడా చెప్పారు. డైలీ ఈవినింగ్ చాక్లెట్ తెచ్చి ఇచ్చి లవ్ యూ చెప్తారు. సింపుల్ గా అంతేనా? మీ ఆవిడ మీకు లవ్ యూ టూ రా అంటాను. అయితే ఇప్పుడు నువ్వు లవ్ యూ టూ రాను, మీ ఆయన మీ లైఫ్ లో ఎంత ఇంపార్టెంట్ ఈ ఒక్క 1 minute స్పీచ్ లో చెప్పి ఐ లవ్ యూ చెప్తున్నారు. బెలూని బర్స్. నువ్వు లేని జీవితం నేను అసలు ఊహించుకోలేను. మన పెళ్ళైన 3 సంవత్సరాల్లో అసలు మా అమ్మలాగే చూసుకున్నారు ఈయన. జీవితాంతం ఈయన ఇలాగే ఉండాలనుకుంటున్నాను. లవ్ యూ సో మచ్ కళ్యాణ్. లవ్ యూ సూపర్. థ్యాంక్ యూ సో మచ్ కళ్యాణ్ బాబు. చూసావా అందంగా ఉంటే కొంచెం పొగరు ఉంటది. ఆమెకు ఉండొచ్చే, నీకెందుకు అని అడుగుతున్నా. నేను అందంగా ఉన్నాను కాబట్టి నాకు పొగరు అని చెప్తున్నా. లాస్య అందంగా లేదన్నా. అలా చెప్పుకుంటేనే మాకు అర్థమవుతుందో లాస్ట్ అన్నం. రండి సార్ మీరు. కళ్ళు కళ్ళు ప్లేస్. అయ్యా అక్క పూజ చేస్తున్నావు అనే సీరియస్ గా ఇస్తానంటే ఇప్పుడు మా బావ దొడ పలిగింది. ఇప్పుడు చూడు ఏం చేసిండో తప్పులు చెప్తుంది ఇప్పుడు మా అక్క. అవునా అక్క? అంటే మీ వారు ఇప్పటికీ ఎలాంటి తప్పులు చేయలేదు. రౌండ్ స్టార్ట్. తెలిసినట్టుగా అయితే ఎప్పుడు తప్పు చేయలేదు. 8 సంవత్సరాలు అయింది పెళ్ళయి, ఇప్పటి వరకు ఏ తప్పు చేయలేదు అసలు. అలా మీరు నమ్ముతున్నారా? తెలుసు మా ఆయన సంగతి. ఎందుకంటే మాకు తినమ్మ లేరు, అత్తగారు లేరు. తిన 6th class ఇప్పుడు చదువుతున్నారు, చనిపోయారంట. మా పెళ్లికి గట్రా లేరు అసలు. అప్పుడు కాంచి తినకి బాగా ఆడవాళ్ళంటే అసలు చాలా గౌరవంగా. పెళ్ళి 8 సంవత్సరాలు అయినా మా ఆయన తెలిసి ఇంకెక్కడికి మా అమ్మోళ్ళ ఇంటికి గట్రా ఎక్కువ నేను వెళ్ళలేదు అసలు. మా ఆయన దగ్గరే ఎక్కువ చూసుకోవడము. మా అత్తగారు లేరు కాబట్టి ఇతను బాగా నన్ను చూసుకోవడము, పిల్లల్ని గట్రా బాగానే చూసుకుంటాం. అంతే. గొడవ అంటే ఇంకేం లేదు, పిల్లల దగ్గరే వస్తుంది మాకు ఇద్దరికి ఏమైనా చిన్న గొడవలు అంటే. ఓకే. మీ ఆవిడ బాగా వండుతుందండి? సూపర్ అండి. వంటలో మాత్రం పేరు పెట్టవస్తుంది. వంటలో మాత్రమే? వంట వరకు అయితే ఓకే. మామూలుగా అయితే బాగానే చూసుకుంటుంది. అమ్మ లేని నా బాధ అనేది ఆమె తెలియలేదు నాకు. ఓకే. బెలూన్ పగల కొట్టండి. అమ్మ లేని లోటు మీ భార్య ఎలా తెలిసిందండి? ఇప్పుడు ఏమన్నా కానీ ఓ మాట అనాలని కానీ ఓ మాట మీరు నన్ను బాగా చూడట్లేదని ఇప్పుడు అనలేదు. నేనే ఒకటే అంటాను, మా అమ్మ లేదు, నాకు అక్క చెల్లెలు లేరు, నువ్వైనా ఒకటే, అక్క చెల్లెలు అయినా ఒకటే, అమ్మాయినా ఒకటే, నేను శుభ్రం చూసుకోవాలని నా కోరిక అంతే అని చెప్పి. బాగా చూసుకుంటాను. బాగా చూసుకుంటాను. ఎప్పుడన్నా ఏమన్నా కోపంలో, ఎందుకంటే ఆడవాళ్ళకి పెళ్లి తర్వాత బరువు బాధ్యతలు ఉంటాయి, పిల్లలు. అతను నన్ను అర్థం చేసుకుంటాడు, నేను అతను అర్థం పాపలు చేసుకుంటాను వస్తాయి. ఏదైనా సరే చేసినా సరే ఇద్దరం కలిసి ఆలోచించుకునే పని చేస్తాం కాబట్టి మా ఇద్దరి మధ్య ఏం గొడవ రాలేదు. మీరు పని చేస్తారండి? మీరు హౌస్ వైఫ్? ఎలా మేనేజ్ చేస్తున్నారు మరి ఫైనాన్స్? అలాగే పిల్లలు పెద్దగా అవుతున్నారు, వాళ్ళ స్కూల్ చదువులు ఎలా చేస్తాను అంటే కుకింగ్ చేస్తాను అంటే వేరే చాలా ఇంట్లో. నేనే వద్దంటాను, ఇప్పుడే వద్దులే, పిల్లలు పెద్ద అయినాక వాళ్ళకి ఇబ్బంది పడి మనం ఇబ్బంది పడి వాళ్ళు వచ్చి ఇక్కడ ఎవరు లేరు కానీ చూసేవాళ్ళు ఎవరు పిల్లల కోసం అని, అందుకోసం మీరు ఇంట్లోనే ఉండి పిల్లల్ని చూసుకుంటున్నారు. అంటే ఫ్యూచర్ లో మీరు పని చేయొచ్చు, ఆ ఫ్రీడమ్ అవుతుంది, మీరు ఓకే అంటారు దానికి. ఓకే. బెలూన్ పగలు. మీ ఇద్దరి పెళ్లి తర్వాత ఏదన్నా ఒక సంఘటన బాధ పెడుతున్న సంఘటన, నేను అది తీసేస్తే మా లైఫ్ ఇంకా హ్యాపీగా? అలా చెప్తే నమ్మరు అసలు. మా ఆయన నిడిసి ఇప్పుడు వరకు ఎక్కడికి నేను పోలేదు, అసలు ఎక్కువ ఉండలేదు కాబట్టి అసలు. ఎప్పుడైనా సంక్రాంతి టైంలో కూడా ఊరు వెళ్ళమంటే పోదండి, మీ దగ్గరే ఉంటాను. అవసరం అయితే మా అమ్మ మా నాన్న వస్తారు,
ఆలో 10 రోజులు 5 రోజులు ఉండి పోతారని చెప్తుంది కానీ పోవడానికి ఇష్టపెట్టుకోదు. 4 సంవత్సరాలు అయిన సంక్రాంతి కూడా ఊరిపోలేదు. ఈ సంవత్సరం వెళ్దామని అనుకున్నాం అంతే. చూడాలనిపిస్తుంది కానీ ఇంకా వ్యవసాయం పని చేస్తే అక్కడంత దూరం నుంచి చాలు ఇక్కడెక్కడ వదిలేసి అతన్ని ఎలాగ వంట చేసుకొని డ్యూటీకి వెళ్ళాలి కదా అని అసలు వెళ్ళాలనిపిస్తుంది. ఇంకెళ్ళి ఏం చేస్తామండి. మరి వాళ్ళని చూడాలనిపిస్తుంది మీరేం చేస్తారు? వాళ్ళకు ఉంటదేమో అదే కూతుర్ని చూడాలి ఉంటది కానీ వాళ్ళే వస్తారు సార్. ఒక 1 monthకి 2 months వాళ్ళు రమ్మని బలవాన్ చేస్తారు, రావచ్చు కదా పిల్లలు తీసుకొని అని అంటే నేను ఇంకెళ్ళాను. మీరు మీ ఆయన కోసం ఏమైనా సాక్రిఫైస్ చేశారా? నేను మా ఆయన కోసం ఏం వదులుకోలేదు, నా కోసం ఆయన ఏం వదులుకోలేదు. ఏమి అసలు అలాంటి మీ ఆయన చెప్పమనండి. అవునా, ఏదైనా సాక్రిఫైస్ చేశారా? రాత్రి పూట అలవాట్లు లేవు, ఏ అలవాటు లేదు. డ్యూటీ అయినప్పుడు ఇంటికే వస్తాయి, 7-8 గంటలకల్లా ఇంటికే వస్తాయి. ఫోన్ ఎక్కువ ఆడతారు, అదొక సిరాకు అంటే. ఫోన్ ఎందుకు ఆడతారు ఎక్కువ గేములా? ఈ వయసులో గేమ్ లేండి ఆయన నీకు? ఫోన్లో ఎప్పుడు 24 గంటలు గేమ్ ఆడుకుని ఉంటారు. పిల్లలతో ఏదో కొంచెం ఆడుకుంటారని ఏమి ఉండదు అసలు. ఈ బొమ్మలతో ఆడుతున్నాడా గేమ్? ఈ వయసులో ఏంటన్నా నీకు బంగారం బుజ్జి? ఏమొస్తుంది చెప్పు గేమ్లు ఆడితే? టైం పాస్. పిల్లలు ఉన్నారుగా, పిల్లలతో టైం పాస్ చేయొచ్చుగా. మానేస్తావా? సరే మానుకుంటా. పిల్లలతోనే ఇంకా టైం స్పెండ్ చేస్తాను. ఇంకా గేమ్లు ఆడను, మంచిగా చూసుకుంటాను పిల్లల్ని. వెరీ నైస్. 8 years ఎలాంటి డిస్టర్బెన్స్ లేదు కదా? అసలు ఏం లేదండి. బెలూన్ పక్కన కొట్టండి. నెక్స్ట్ ఒక 60-70 years కలిసి ఉండాలి కదా, ఎలా హ్యాపీగా చూసుకుంటావు అది ప్రామిస్? నేను ఎప్పటికీ కష్టపెట్టకుండా ఎప్పటికీ ఇప్పుడులాగే ఎప్పటికీ జీవితాంతం చూసుకుంటానని ఇలాగే చూడండి. అసలు 8 years అయినా కూడా వాళ్ళ మధ్యలో ఎలాంటి డిస్టర్బెన్స్ లేదు కదా. అలా ఉండాలబ్బా. సూపర్. ఇప్పుడు కళ్ళు ప్లస్ అయిపోయిన తర్వాత వాళ్ళ స్కోర్స్ తెలుసుకొని వీళ్ళ ముగ్గురులో నుంచి ఒక కపుల్ ఎలిమినేట్ అవుతారు. అబ్బా అదే నాకు నచ్చదబ్బా. ముగ్గురు ఇట్లా ఎవరైనా జెన్యూన్ లేరు అని అనిపించిందా? అందుకే ముగ్గురు ఐ కాంటాక్ట్ ఉండే, ముగ్గురు జెన్యూన్ గా మాట్లాడారు. ముగ్గురు మధ్య ప్రేమ, ఆప్యాయత, అండర్స్టాండింగ్ అన్ని ఉన్నాయి. ఇది లేదు అని అనిపించదు. సో ముగ్గురికి కూడా 300. వెరీ నైస్. సో ఆ విధంగా చూస్తే మీరు చాలా బాగా మాట్లాడారు. కానీ 100 points తగ్గాయి కాబట్టి ఇక్కడ 100 points టోటల్ గా తగ్గాయి. వాళ్ళకి 800, వీళ్ళకి 800, మీకు 700. సో నో ప్రాబ్లం, జస్ట్ గేమ్ అంతే. సో మీ పెద్ద మంది చేసుకుని ఇద్దరికి ఆల్ ద బెస్ట్ చెప్పేస్తే మనం నెక్స్ట్ రౌండ్ కి వెళ్ళిపోతాం. ఇదే లాస్ట్ రౌండ్. ఆ రౌండ్ పేరే ఆటాడిస్తా. రైట్, ఫైనల్ రౌండ్ వచ్చేసాం. ఇద్దరు దగ్గర 800 పాయింట్స్ ఉన్నాయి. సో ఇక్కడ కళ్యాణ్ గారు, ఇక్కడ కిరణ్ గారు. ఇక్కడ ఏంటంటే ఇద్దరు వైఫ్స్ అక్కడ మధ్యలో నిల్చుంటారు. మీరు ఇక్కడ కలర్ బాటిల్ నింపుకుంటారు మీ దాంట్లో టబ్ లో. అక్కడ నుంచి మీ ఆవిడ తల మీద ఉన్న టబ్ కి ట్రాన్స్ఫర్ చేస్తారు. అక్కడ నుంచి మీ ఆవిడ ఆ అక్వేరియం లో వేసేస్తారు ఆ వాటర్. 3 minutes టైం తర్వాత పోసేటప్పుడు ఆ హెల్మెట్ అలా పట్టుకొని పోయకూడదు. చేతులు వాడకూడదు, అస్సలు వాడకూడదు. చేతులు వాడితే ఒక మగ్గు నుంచి ఒక మగ్గుతో బకెట్ లో నీళ్ళు తీసేయడం జరుగుతుంది. ఓకేనా? యువర్ టైం స్టార్ట్స్ నౌ. మీరు వెళ్ళిపోండి మీ పొజిషన్స్ లోకి. రెడీ. పడుతున్నాయి కానీ కింద పడుతున్నాయి, టబ్ లో పడట్లేదు. కమ్ ఆన్ డూ ఇట్. అది వెరీ గుడ్. వెరీ గుడ్. ఫెంటాస్టిక్, బ్యూటిఫుల్. చాలా వెరీ గుడ్. కమ్ ఆన్. కిరణ్ గారా కళ్యాణ్ గారా? కేకే చూడాలి. కేకే. కిరణ్ గారు స్తంభం A to Z చేస్తుండినా. వెరీ గుడ్, సూపర్. కళ్యాణ హైలైట్ అసలు. అమ్మాయి కూడా అంటావు గానీ నువ్వు లెక్క వెళ్ళి గో.
వెరీ గుడ్. కళ్యాణ్ గారు లీడింగ్. రవి రవి పూజ ఎలా ఉంది? అబ్బా గేమ్ ఆడమంటే నాకు ఆయన చూస్తే మూడు వచ్చేస్తుంది అబ్బా. అయ్యో ఓకే ఓకే రవి రవి పోజ్ పోజ్. పోజ్ పోజ్ బాగా పెట్టా బయట పెట్టి ఇంకా రవి ఇలాగా. ఇలానా ఆ చెయ్యి ఎడబెట్టాం పైన. నేనేమో 6 feet, గొట్టం 5 feet. 1 feet ఉండాలి కదా. ఆడుతూ పాడుతూ ఇలా ఆట ఆడుతున్నాడు. ఈయన మాత్రం చాలా సిన్సియర్ గా గుడ్ బాయ్ లాగా స్టూడియస్ గా అమాయకుడు కదా. వెరీ గుడ్. కమాన్ అమాయకంగా ఆడుతున్నాడు కమాన్ కమాన్ వెళ్ళండి తొందరగా. కళ్యాణ్ గారు లీడింగ్. కిరణ్ గారు మీ తాళం చేయండి. ఏయ్, no! ఇదే ఓవర్ యాక్షన్ అంటే మరి. ఈయన సరదా ఏంట్రా? లాస్ట్ 45 seconds. కమాన్. కమాన్. కిరణ్ గారు లీడింగ్. వాళ్ళ వెరీ ఆయన గుడ్. ఎప్పుడు వస్తాడా అని వెయిట్ చేస్తుంది. లాస్ట్ 20 seconds. తొందరగా కమాన్. Nine, 8, 7, 6, 5, 4, 3, 2, 1. ఇక్కడ కళ్యాణ్ గారా లేకపోతే ఇక్కడ కిరణ్ గారా? ఎవరు ఇవాళ మొండి మొగుడు పెంకిపల్లం టైటిల్ విన్నర్స్? లెట్స్ చెక్. Okay. 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 ఇవాళటి మొండి మొగుడు పెంకిపల్లం టైటిల్ విన్నర్స్ మిస్టర్ అండ్ మిస్సెస్ కళ్యాణ్ గారు. కంగ్రాచులేషన్స్. ఇక్కడ 3 centimeters ఉంటే అక్కడ 2.6 centimeters మాత్రమే వాటర్ నిండే. నో ప్రాబ్లం. కంగ్రాచులేషన్స్. కంగ్రాచులేషన్స్. గిఫ్ట్స్ ప్లీజ్. ఇవాల్టి మొండి మొగుడు పెంకి పెళ్ళాం టైటిల్ విన్నర్స్ గిఫ్ట్స్ ఇచ్చే ముందు పార్టిసిపేషన్ గిఫ్ట్స్ అందరికి. లేడీస్ కి అందమైన సారీస్, మిస్టర్ మిస్సెస్ కళ్యాణ్ గారికి మొండి మొగుడు పెంకిపల్లం టైటిల్ గెలుచుకున్నందుకు జీ తెలుగు తరఫు నుంచి ఓ హోమ్ థియేటర్. కంగ్రాచులేషన్స్. అండ్ అంతేకాదండి ఓ మిక్సీ కూడా. రైట్. సో ఫైనల్ గా చిరకాలం మీతో ఉండిపోయేలా చిన్న సర్ప్రైజ్ ప్లాన్ చేసాం. ఈ షో ఎలా అనిపించింది కిరణ్ గారు? చాలా బాగుంది సార్. మీకు బాగా నచ్చింది కదా? బాగా నచ్చింది. ఎన్నో ప్రోగ్రామ్స్ చూసాను కానీ ఇందులో కల్లు ప్లస్ రౌండ్ కోసం వచ్చింది. షో చాలా బాగా నచ్చిందండి. రాజశేఖర్ లేనిది రవి లేదు, రవి లేనిది రాజశేఖర్ లేదు, ఈ షో కూడా లేదు. ఓకే, మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కాదు, మీరు కూడా ఈ షోలో పార్టిసిపేట్ చేయాలి అంటే mmppztelugu@gmail.com కి మీ డీటెయిల్స్ అన్ని పంపించాలి. నెక్స్ట్ మీ ఊరికే వస్తున్నాం, మీ ఇంటి దగ్గరకే వస్తున్నాం. కానీ మీరు వస్తున్నారా సెలక్షన్ కి? వస్తున్నారు. రాలేదు అనుకుంటే మెయిల్ చేయండి. మెయిల్ ఐడి చెప్పింది కదా. మళ్ళీ 3:30కి లేకపోతే రాత్రి 11 గంటలకు వస్తాం. అంటే నవ్వుతుండండి. బాయ్.